అరటి తోట దగ్గర ఎందుకున్నానంటే మా అన్నయ్యలంతా కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు స్టార్ట్ చేసిన సందర్భంలో వాళ్ళు మాకు కొంచెం ట్రీట్ ఇస్తున్నారు. ఆ ట్రీట్ ఏంటంటే చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చేస్తున్నారు. అయితే చేసేటప్పుడే వాళ్ళు ఒక ఛాలెంజ్ పెడదాము, ఫుడ్ ఛాలెంజ్ పెడదాం, వీళ్ళు ఎవరు గెలుస్తారు అని చెప్పి నేను మా అన్నయ్య తండ్రి సరే అన్నాడు. వాళ్ళకి ఫుడ్ ఛాలెంజ్ అప్పుడు ఒక పెద్ద అరిటాకు తీసుకొస్తున్నాము. వాళ్ళిద్దరు తక్కువ టైంలో ఎవరు గెలిస్తే వాళ్ళకి శారీ అని చెప్పి వాళ్ళిద్దరు గిఫ్ట్ అని చెప్పి ఇప్పుడు వీడియో తీయబోతున్నాము. ఇప్పుడు అరిటాకు కోసం వచ్చే తోటకాడికి 2 అరిటాకులు తీసుకుని వెళ్దాము ఇంటికి. రండి, అరిటాకు వద్ద రండి. ఇదిగోనండి మొత్తం 2 అరిటాకులు అయితే తీసుకున్నాము. వెళ్దాం, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. ఇది వద్దా పొడుగుది? హాయ్ అండి, బాగున్నారు. నన్ను మా అక్కని కలిసి వంట చేయమని చెప్పి కామెంట్లో పెట్టారు కదా. నేను మాకైతే కుండ బిర్యానీ అని చికెన్ కర్రీ చేసాము. ఇంకా ఇంట్రెస్టింగ్గా మీకైతే వీడియో ఉండడానికి అయితే ఫుడ్ ఛాలెంజ్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఎవరు గెలుస్తారా అని చెప్పి వాళ్ళకి ఒక పట్టు చీర మా బావలు ఇద్దరు కలిసి పెట్టారు. చూద్దాం ఎట్లుంది, ఎవరు గెలుస్తారో చూడండి ఫుల్ వీడియో అయితే. కానీ మాట్లాడుకోండి రాజే. ఇప్పుడు ఎవరు ఓడిపోతారు, ఎవరు గెలుతారు? నాకేది బుజ్జియే గెలిచిదానికి వస్తుంది. బుజ్జి కలిస్తే మంచి పట్టుచూర, నువ్వు గెలిస్తే ఏం లేదు దానికి. అవునాను. ఓకేనండి, ఇంకా 2 అరల్లో ఇంకా చెరువు లెగ్ పీస్ తీసుకున్నారు అక్క చెల్లి ఇద్దరైతే. ఇంకా 2 సమానంగా ఉండాలని చెప్పేసి 2 క్యారేజీలు సమానంగా తీసుకున్నారు అనమాట, ఒకటే లెవెల్లో. అలానే దాంట్లో వచ్చేసి ఇంకా గ్రేవీ చికెన్ కర్రీ, అలానే సలాడ్ నీళ్ళు, అలానే పెరుగు చట్నీ, ఇంకా నిమ్మకాయ. ఏది మాయ్ అమ్మో, ఉల్లిపాయ కావాలి నీకు? అయ్యో, అన్ని కావాలి. నిమ్మకాయలు కోసారు. ఇంకా అంతా ప్రిపరేషన్ అయితే మా తమ్ముడు చేస్తున్నాడు. ఫుడ్ ఛాలెంజ్ ఎవరు గెలుస్తారో చూడాలి. ఇంకా చాలా బాగా థ్రిల్లింగ్ ఉండబోతుంది. త్వరగా పరిగెత్తాలి ఇంకా ఫుడ్ ఛాలెంజ్కి. కూర్చోండి, ముందు ఎవరు కూర్చుంటారో? అయ్యా రాజే కూర్చుందండి. ఓకే అండి, ఫుడ్ ఛాలెంజ్ అయితే రెడీ అయినారు వీళ్ళు. ఇంకా మా ఇద్దరికైతే సిరాకార్కి అయితే ఇంకా బాక్స్కి అయితే ఇంకా బిర్యానీ అయితే వడ్డించుకున్నామండి. ఇంకా చూడండి, ఇద్దరికి సేమ్ ఒకలాగే ఉంది. ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ ఏం లేదు. కానీ బుజ్జి బావా ఇంత వేడి ఎట్ట తినాలి? నాకు కూడా అవుతారు అంత లేదు. ఇదే అన్నం మీద ఉండండి, స్టార్ట్ అయినప్పుడు ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేయాలి. కానీ బుజ్జి గెలవాలా? ఎవరు గెలిస్తే వాళ్ళకి పట్టుచీర కావాలంటే ఎవరు గెలిస్తే వాళ్ళకి పట్టుచీర, 5 రూపాయల పట్టుచీర. పట్టు వదలకుండా ఒక పట్టు పట్టాలి. అప్పుడే చూడాలి అన్నట్టయితే. ఒక్క మొక్క కూడా వదిలిపెట్టద్దు, లాగించాలి గట్టిగా. పట్టు వదిలేకుండా ఒక పట్టున లాగించాలి. వేడి లాగించండి. టైం కూడా సెట్ చేసాము. ఇప్పుడు 2 minutes అవుతుంది. ఎవరైతే ముందు తింటారో వారే విన్నర్. కానీ లేట్ చేయకుండా. బుజ్జి ఎంతవరకు వచ్చింది? మా వదిన పట్టు పట్టేస్తుంది, నువ్వు కూడా పట్టాలి తొందరగా. నువ్వు కూడా కానీ మరి తొందరగా.
కానీ 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 తినవేంది ఓకే లెగ్ పీస్ ఒకసారి మా వదిన ఎవరు తడుచుకున్నారు గట్టిగా బుజ్జి తిట్టుకుంటుందండి ఇద్దరు ఒకసారి లెగ్ పీస్ లాగండి అయిపోయింది పెరుగు చట్నీ పెరుగు చట్నీ వేసుకోండి పెరుగు చట్నీ ఉంది కదా ఇద్దరైతే హోరాహోరీ కదా పోటీలో గట్టిగా నేను గెలవాలి నేను గెలవన్నట్టు కలిపేస్తున్నారు నీరు కూడా అయిపోయింది తొందరగా కానిస్తే వదిలి కింద పోతుంది చూసుకొని జాగ్రత్త లాగండి కానీ కానీ అలా కానీ కానీ అలా లాగే 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 అలా కుర్చీలో అందరు లేదా కూర్చుండే ఇప్పటికి 4 minutes అవుతుంది టైం అయితే అయిపోయింది పట్టు 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 జాగ్రత్తగా మెల్లిగా నిదానంగా లెగ్ పీస్లు ఉన్నాయి కదా లెగ్ పీస్ వేయగలరు తొందరగా అది అయిపోతేనే లెగ్ పీస్ అయిపోవాలా ఇంకా అయ్యో ముక్కలు ఉన్నాయి ప్లేట్లు ఇంకా మొత్తానికైతే పోటీ అయితే గట్టిగా ఎక్కిందండి ఎవరు గెలిచారో మీరే కామెంట్ చేయండి చూడండి మొత్తం అయితే లాగించేశారు ఒకసారి ఇంక చూడండి చెప్పండి ఇంకా సరేనండి ఎవరు గెలిచారో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే బావ కానీ సుబ్బు కానీ ఎవరు షేర్ చేయాలో వాళ్ళకి వేస్తారు బుజ్జి నువ్వు ఇద్దరు ఎవరు గెలిచినా కామెంట్ చేయండి చీర కొనుక్కునేది కూడా ఇప్పుడే పెడతాం కొనిపించేది కూడా మీరు చేసే కామెంట్ వల్లే ఇంక ఎవరికి ఎవరు చీర కొనిపించాలి వాళ్ళే డిసైడ్ చేసుకుంటారండి లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పి మాకు ఇస్తా ఉన్నాడు మాట్లాడమని చెప్తా వీడియో వస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బై 5 minutes అవుతుంది నా దాంట్లో ఒక్క మొక్క లేదు అసలు 2 మొక్కలు 2 ఉన్నాయో నా వాళ్ళు కాదు ఇంకో ప్లేట్ పోటీగా ఇద్దరికి ఇంకో ప్లేట్ పోటీ అంటే మా అక్కయ్య గెలిచినారు నేను తినలేను ఇంకా నాకు ఓపిక లేదు మొత్తం అయిపోయింది బుజ్జి తిన్నాడు ఇందాకలా అది నేను చిన్న మూల కొంచెం తింటే బాగా తినని చూడండి అక్కయ్య దాంట్లో మీరు చూసుకొని అక్కయ్య దాంట్లో ముద్ద వేసి చూసావా అంత ముద్ద వేసింది అంటండి అంత ముద్ద కాదు ఒక ముద్ద వేసింది ఫైట్ నేనే గెలిచాను ముద్ద నాకు కామెంట్ సెక్షన్ చెబుతారులే ఎవరు విన్నప్పంటే వాళ్ళ గిఫ్ట్ సరే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మంచి వీడియోలు ఎన్నో తీస్తాము మీరు మాకు సపోర్ట్గా ఉంటే చాలు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చాలు బాయ్ బాయ్ నువ్వు కూడా చెప్పు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇంకా ఇటువంటి వీడియోలు ఇంకా మీతో తోడుకోవడం ఇవే కాదండి ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్తో కానీ ఇంకా మంచి మంచి ఫుడ్ సేలంతా మేము ఎందుకు వస్తాము ఎవరు గెలిచారా లేదా అని చెప్పేసి కామెంట్లో తెలపండి. బాయ్ బాయ్.